బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత ఇంటి నుంచే వెన్నుపోటును ప్రారంభించిన జగన్ వెన్నుపోటు దినానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారంటూ ఎద్దేవా చేశారు. కన్న తల్లి సొంత చెల్లి నుంచే జగన్ వెన్నుపోటు మొదలైందని అన్నారు. బాబాయికి వెన్నుపోటుతో పాటు గొడ్డలిపోటు వేయించి గండ్ర గొడ్డలి పార్టీగా పేరు తెచ్చారంటూ విమర్శించారు. పేర్ని నాని, కొడాలి నానిల పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు మరో పిచ్చోడైన జగన్ కు మాత్రమే నచ్చుతాయన్నారు. జగన్ మానసిక స్థితికి మందుల డోస్ పెంచితే ఏం ప్రమాదం ఉంటుందో అనే భయం వైద్యుల్లో ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ కు అప్పుడప్పుడు కరెంట్ షాక్ లాంటి చికిత్స అవసరమన్నారు. జగన్ ప్రెస్ మీట్ అంటే కాసేపు నవ్వుకోవడానికి స్ట్రెస్ రిలీఫ్ గా ఫీల్ అవుతున్నామని అన్నారు. పేకాట క్లబ్లు, క్యాసినోలు ఆడించే బ్యాచ్ కు బ్రిడ్జ్ కోర్స్ గురించి ఎలా తెలుస్తుందన్నారు. అపహాస్యం పాలయ్యే వింత కార్యక్రమాలు వైసీపీ చేపడుతోందని దుయ్యబట్టారు. కోటి సంతకాలు అన్న వాళ్లకి ప్రజా మద్దతు లేకపోవడంతో పెట్టిన సంతకాలే మళ్లీ మళ్లీ పెట్టేందుకు వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ సెటైర్ వేశారు. సంతకాలు పెట్టే బదులు మీరు అసెంబ్లీకి రావచ్చుగా, 40% ఓటింగ్ మాకు ఉంది అని అంటున్నారు. మరి ప్రజల బాధలు, ప్రజలు పడుతున్న అవస్థలు మరి మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడొచ్చుగా. కోటి సంతకాలు ఎందుకు? మళ్ళీ ఆ కోటి సంతకాలు మీ ఒకరి చేత, మీ కార్యకర్తల చేత పెట్టినోళ్ళే సంతకాలు మార్పించి పెట్టి ఎందుకు ఆ కష్టాలు? అంటే జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడుల్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్, లేకపోతే డైవర్షన్ అనేది, అలాగే లేకపోతే క్రెడిట్ చోరీ, వీటి మీద దృష్టి. కానీ మీలాంటి వాళ్ళకి కూడా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. ఒకవేళ పెట్టుబడిదారులు మీ దగ్గరికి వస్తే ఆ క్రెడిట్ మీకే ఇస్తాం, పెట్టించండి, ఆహ్వానిస్తాం, మేము గ్రీన్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తాం, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి అన్నారు. ఎందుకంటే ఈ క్రెడిట్ చోరీలు ఎందుకు, డైరెక్ట్గా మీరు తీసుకురండి, మీకే ఇస్తాం గుడ్ విల్, దాన్ని మిమ్మల్ని ఎదరపెడతామని చెప్తున్నాం కదా. అయితే మళ్ళీ వెన్నుపోటు తినమంట. ఆ వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు వెన్నుపోటు? ఇంట్లోంచి, సొంత ఇంట్లోంచి తల్లిని గెంటాడు, తల్లిని రోడ్డు ఎక్కించాడు, ఓడిపోయే చాటు సీట్ ఇచ్చాడు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి గెలిచిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పెట్టాడు. ఆయన పెట్టిన తర్వాత చెల్లిని పాదయాత్రకు తిప్పాడు, అవసరం అయిపోయింది. మళ్ళీ షర్మిలా టీం, విజయమ్మ టీం అని పార్టీలో తయారవుతుందని ఆయనకు భయం. షర్మిల జనాల్లోకి వెళ్తుంది, లేకపోతే తల్లి జనాల్లోకి వెళ్తుంది, మన గ్రాఫ్ పడిపోతుందని నెపంతో వెన్నుపోటు పొడిచారు. అది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈరోజు వెన్నుపోటు అనుకుంటూ వెన్నుపోటు తినమని చెప్పి ఏదో కార్యక్రమం పెడతా ఉన్నారు. అది అసలు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి వెన్నుపోటు కాదు, మీ సొంత బాబాయినా గొడ్లపోటు పొడిచారు మీరు. గండ్రగొడ్ల పార్టీ అంటే తమరదే అని మీ వైపు చూపిస్తూ ఉన్నారు. మీరు తిరుగుతూ ఉన్నారు లండన్లకి, వీటికి. ఎందుకు తిరుగుతున్నారో మీకు తెలియదు, కానీ ప్రజలకు తెలుసు. మీ మానసిక స్థితి బాగలేదు. మీకున్న మానసిక స్థితికి పవర్ఫుల్ ట్యాబ్లెట్లు ఇస్తే మళ్ళీ ఏమవుతుందా అని భయం డాక్టర్లకు కూడా ఉన్నట్టుంది. సరైన మందులు ఇవ్వకపోవటం వల్ల మీరు చేసే కార్యక్రమాల మీద మీకు పొట్టు లేకుండా పోతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుండె ఆగిపోతుంది మావిగన్నంటేనని చెప్పి. చంద్రబాబు నాయుడు గారిది చాలా గట్టి గుండె. నీకులాగా ఓ టర్మ్కి 151 తీసుకుని వచ్చి 11కి పరిమితం కాల. ఆయన గుండె ఎంత గట్టిదంటే ప్రత్యర్థులు మాడారు, కానీ ఆయన మాత్రం అలాగ 40 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నారు. అది మీరు గుర్తించాలా. ప్రత్యర్థులు 100 మంది మారారు, 1000 మంది, లక్షల మంది. ఆయన మాత్రం అలాగా ఎక్కడ వంగకుండా స్టిఫ్గా, ఆయన ఈ 75 కాదు ఇంకో 75 సంవత్సరాలు బతుకుతాడు. ఎందుకంటే ఆయన తపన అటువంటిది. ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలని ఆలోచించే వ్యక్తి. మొత్తం వినాశనం, విధ్వంసం చేశారు గత 5 ఏళ్ళు. సో దాన్ని మళ్ళీ వికాసం వైపు తీసుకెళ్తా ఉన్నారు. ఆ వికాసం వైపు తీసుకెళ్ళి అందుకే 2047 అని కూడా పెట్టారు. ఎవరి ముందో ఎవరి వెనకాలో చెప్పక్కల. మీ మానసిక స్థితి ఇప్పుడే తేడాగా ఉంది. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇందులో
అభివృద్ధి పెట్టుబడులు వెలువలా వస్తాయి. ఇంకా కూడా అప్పటికే 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మరో 24 లక్షలు రావడానికి కూడా, ఉద్యోగాలు తేడానికి కూడా ఏ విధమైన సంకోచం లేదు, ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ కూడా మీకు నిద్ర పట్టట్లేదు. అసలు మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రెస్ మీట్ పెడుతుంటే మాకు స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడు ప్రజల్లో ఉండమంటారు, ఆయన పడుకోరు, పెద్ద ఆయన మమ్మల్ని పడుకోనివ్వరు, ప్రజల మధ్య ఉండమంటూ ఉంటారు. మీ ప్రజల మధ్య ఈ పాలనలోనేది పడి కొద్ది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టిన రోజున చాలా సరదాగా ఉంటుంది. మీరు మావిగా అన్నప్పుడు సుమారు 3-4 రోజులు ఎడతెరిపి లేకుండా నవ్వుకున్నాం. మొత్తం బాధలన్నీ తొలగిపోయినాయి. ఈ గన్నలేంటి, ఈ గొడ్డలేంటి, మీ ఆలోచనలు మారవా? ఇంకా గన్నల చుట్టూ, గొడ్డల చుట్టూ ఇవే ఉంటాయా? మావి గన్న అంటారు. మీకు రాత్రి మీ ప్రెస్ మీట్ ఇచ్చిన వెంటనే మీరు డార్క్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. పొద్దున్నే లేచి అయ్యో చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారు, వీళ్ళు భయపడిపోతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు, భలే ఉంది మీకు ప్రెస్ మీట్ అని కొద్ది డప్పుగాళ్ళు వచ్చి మీకు చెప్తూ ఉంటారు. అది నిజం అనుకుని మీరు ప్రెస్ ముందు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ప్రజా దర్బార్లో ప్రతి వారం మేము కూర్చుంటున్నాం, ప్రతిరోజు మేము కూర్చుంటున్నాం, మమ్మల్ని కూర్చోమని. అలాగే చంద్రబాబు నాయుడు గారు వారానికి 4 రోజులు ప్రజల మధ్య ఉన్నారు. ప్రతి 1వ తారీఖున ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి పేదల సేవలో ఆయన నిమగ్నం అవుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ యోగా ప్రాక్టీస్ చేయండి. మీకు యోగా చాలా అవసరం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ పేర్నేని లాంటి వారికి 3rd డిగ్రీ ఆ కరెంట్ షాక్లు అప్పుడప్పుడు కూడా అవసరం. అదుపులో ఉంటుంది నాలిక తడపడుతూ ఉంది, నరం లేని నాలిక అటు ఇటు తిరిగిపోతుంది. కాబట్టి మీకు మంచి